మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డల మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 77వ కీర్తన 8వ వచనము. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. ఆమేన్. ఆయన కృప గాని, ఆయన మాట ఇచ్చింది గాని ఎప్పటికీ కూడా తప్పిపోడండి. మనుషులు ఎవరైనా మనకు మాట ఇచ్చారనుకోండి, ఆ మాట విషయంలో వారు తప్పిపోతారు. తద్వారా మనిషి మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనం కోల్పోతాం. కానీ యేసయ్య మాట ఇస్తే ఆయన మాట విషయంలో తప్పిపోడండి. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట నెరవేర్చేంత వరకు దేవుని వాక్యము మన నుంచి దూరముగా కాదు. ప్రభు మన నుంచి దూరముగా వెళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదిగా మాట చెప్పు. అబ్రహాము శారములకు గర్భఫలము లేదండి. ప్రభు పిలిచాడు, అబ్రహాం నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గర్భములోని వంశాన్ని నేను దీవిస్తానని చెప్పాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకి ఏ మాట చెప్పాడో ఆ మాటను బట్టి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు. మనుషులు మాట ఇస్తారు, మాట మీద నిలబడరు. కానీ యేసయ్య ఆయన మాట ఇస్తే మన విషయమై మాట తప్పిపోడు. ఆయన కృప మానిపోదు. ఈ రోజున నీకు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో నిశ్చయముగా నీ జీవితంలో ఆ మాట నా ప్రభు తూచా తప్పకుండా జరిగించునుగాక. ఆ మాట ఆయన కృప మన ఎడల విస్తారముగా ఉన్నది. ఆ కృప ద్వారా మనలను ప్రభు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారని, మీరు మాట ఇస్తే మాటను నిలబెట్టుకుంటానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. అబ్రహాము విషయంలో మీరు మాట ఇచ్చున్నారు, మాటను నిలబెట్టుకున్నారు. అబ్రహామును అతని వంశమును విస్తారంగా మీరు ఆశీర్వదించి ఉన్నారయ్యా. స్తోత్రం. బిడ్డలకు ఈ రోజున మీరు ఏ మాట అయితే చెప్పి ఉన్నారో ఆ మాటను మీరు నెరవేర్చండి. ఆ మాట ద్వారా బిడ్డలు బలపరచబడి అనేకులకు దేవునికరముగా మలచబడుదురుగాక. ఆ రీతికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు మెంబర్గా జాయిన్ అయి మీ సపోర్ట్ని మా యూట్యూబ్ ఛానల్కి అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.